బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ముజ్రా పార్టీ పేరిట కొంతమంది వ్యక్తులు వింత చేష్టలకు పాల్పడ్డారు. 12 మంది యువకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఫామ్ హౌస్ పై మెరుపు దాడులు చేశారు పోలీసు అధికారులు. 4 అమ్మాయిలు అరెస్ట్ చేశారు. 12 మంది అబ్బాయిలు కూడా ఇందులో తెలుస్తోంది. ముజ్రా పార్టీ కోసం ఢిల్లీ నుంచి 4 అమ్మాయిలను తరలించారు కొంతమంది యువకులు. సో దీంట్లో అవరంతా కూడా అమ్మాయిలతో అర్ధనగ్న డాన్సులు చేయించడానికి తెలుస్తోంది. ముజ్రా పార్టీలో డ్రగ్స్ వాడారా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. మొయినాబాద్ పిఎస్ లో ప్రస్తుతం విచారణ జరుగుతోంది. సో మొత్తం మీద పోలీసులు మెరుపు దాడుల్లో మొయినాబాద్ ఫామ్ హౌస్ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూస్తుంది. రాత్రి జరిగింది ఈ ఘటన. ముజ్రా పార్టీ పేరుతో కొంతమంది యువకులు ఒక పార్టీ అరేంజ్ చేశారు. అయితే ఈ పార్టీకి ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా ఒక 4 అమ్మాయిలను కూడా ఇక్కడ తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ పార్టీలో వారంతా కూడా అమ్మాయిలతోని అర్ధనగ్నంగా డాన్సులు చేయించారన్నట్టుగా ఒక విషయం తెలిసింది. దీంతో పోలీసులు దాడులు చేశారు. 12 మంది అబ్బాయిలు 4 అమ్మాయిలను కూడా అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి పెట్రిషియా లైవ్ లో అందిస్తారు. పెట్రిషియా, అసలు ఏం జరిగింది? ఈ ఫామ్ హౌస్ కి ఆ అమ్మాయిలు ఎక్కడి నుంచి తరలించారు? అంటే ఈ ఫామ్ హౌస్ ప్రైవేట్ పార్టీ జరిగిందా, లేదంటే ఆ వ్యక్తులు ఎవరికైనా ఈ ఫామ్ హౌస్ ఉందా? ఈ ఫామ్ హౌస్ ఎవరిది? ఆ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ సేవించారా? అనేక ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. అప్డేట్స్ ఏంటి? మొయినాబాద్ ఫామ్ హౌస్లో ముజ్రా పార్టీని భగ్నం చేశారు పోలీసులు. ఎవరైతే డ్రగ్స్, మాదవ ద్రవ్యాలు ఇవన్నీ తీసుకోవడమే కాకుండా అక్కడ అమ్మాయిలతో అసభ్యంగా డాన్సులు ఆడడం, నగ్నంగా ప్రదర్శించడం, ఇవన్నీ పర్ఫార్మెన్స్ జరుగుతున్న సమయంలో ఎస్ఓటి పోలీసులు దాడులు చేశారు. దాంట్లో ప్రధానంగా 15 మంది వరకు యువకులు ఉన్నారు అని అయితే సమాచారం వస్తుంది. దాంట్లో 4 మాత్రం అమ్మాయిలు ఉన్నారు అని పూర్తిగా అయితే తెలుస్తుంది. అదేవిధంగా ఈ అమ్మాయిలందరూ కూడా, ఈ 4 అమ్మాయిలు కూడా నార్త్ సైడ్ నుంచి ఢిల్లీ మరియు వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చారని తెలుస్తుంది. ఎస్ఓటి పోలీసులకి అక్కడ చుట్టుపక్కల ఉన్న ఫామ్ హౌస్ చుట్టుపక్కల ఉన్న ఎవరైతే నేబర్స్ ఉన్నారో వాళ్ళు సమాచారం ఇవ్వడం జరిగింది. రాత్రంతా మద్యం సేవిస్తూ అమ్మాయిలతో డాన్సులు ఆడిపిస్తూ వీళ్ళు అసభ్యంగా ప్రవర్తించారు. విచక్షణ రహితంగా సౌండ్లు పెట్టుకొని, లౌడ్ మ్యూజిక్ పెట్టుకొని అక్కడంతా ఇబ్బందులు పాలు చేశారని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. వాళ్ళ మీద ఎస్ఓటి దాడులు చేసిన తర్వాత వీళ్ళని టెస్టులు కూడా నిర్వహిస్తున్నారు అని సమాచారం వస్తుంది. ఎస్ఓటి పోలీసులు మాత్రం మొయినాబాద్ పోలీసులకు అప్పగించారు. మొయినాబాద్ పోలీసులు మాత్రం వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం అయితే జరిగింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అసలు నిన్న రాత్రి నుంచి కూడా సుమారుగా 4 నుంచి ఏదైతే 12 నుంచి 15 వరకు యువకులు ఉన్నారు. దాంట్లో ప్రధానంగా 4 అమ్మాయిలు అయితే ఉన్నారు. ఈ మొఘల్ టైప్లో ఏదైతే ఏన్షియన్ పీరియడ్లో మొఘలు రాజులు ఏదైతే రాజుల కోసం ఆడే నాట్యం ఉంటుందో అది వాళ్ళు ప్రవేశించారో అక్కడ వాళ్ళు చేశారని పూర్తిగా అయితే తెలుస్తుంది. పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసుకున్నారు. వీరు ప్రధానంగా డ్రగ్స్ తీసుకున్నారా, అయితే మందు అక్కడ మాత్రం మందు బాటిల్స్ కానీ లేకపోతే కొన్ని ఒఫెన్సివ్ అన్నీ కనిపించాయని అయితే పోలీసులు చెప్తున్నారు. డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనే దర్యాప్తు వాళ్ళకి టెస్టులు అయితే నిర్వహించారు. కొద్దిసేపట్లో రిజల్ట్ తెలుస్తుందని పూర్తిగా అయితే తెలుస్తుంది. పెట్రిషియా, ఈ పాల్గొన్నటువంటి 12 మంది యువకులు ఎవరైతే ఢిల్లీ నుంచి అమ్మాయిలు తీసుకొచ్చారని చెప్తున్నారో, సో వాళ్ళు ఎవరైనా ప్రముఖులు ఉన్నారా? ఎందుకంటే సామాన్యమైన వ్యక్తులకైతే ఇది సాధ్యం కాదు. సో ఆ పార్టీ అరేంజడం అంతా కూడా పెద్ద కల్చర్ అనేది చాలా దూరంగా ఉంటారు సామాన్యులు. సో దీంట్లో ఎవరైనా ప్రముఖులు పాల్గొన్నారా? ప్రముఖుల పిల్లలు కానీ ఎవరెవరు ఉన్నారా? ముజ్రా పార్టీ అనేది కూడా చాలా తక్కువ అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అది చాలామందికి ఆ ముజ్రా డాన్స్ అనేది పర్ఫామ్ చేయడానికి అంత త్వరగా రాదు. మరి అక్కడ ప్రముఖులు ఉన్నారా లేదా అనేది ఇప్పటివరకు అయితే పోలీసులు పేర్లు అయితే బయట పెట్టలేవు. ఓన్లీ విజువల్స్ ప్రకారము మీడియా అంటే ఏదైతే ఆర్టీవీ సేకరించిన ఎక్స్క్లూజివ్ వీడియోస్ ప్రకారం అయితే ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళని క్యాప్చర్ చేసే ప్రయత్నం చేస్తాం. కానీ పోలీసులు మాత్రం ఎటువంటి లిస్ట్ అయితే బయట పెట్టలేరు. ఇంతమంది ఉన్నారు అని చెప్పి పూర్తిగా అయితే అబ్బాయిల పేర్లు, అమ్మాయిల పేర్లు అయితే ఇప్పటివరకు బయట పెట్టలేరు. ప్రముఖులు ఉన్నారా లేదా అనేది ఇంకా పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే మారింది. ఐదర్ వీళ్ళు డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది కూడా ఇంకా కొద్దిసేపట్లో తెలుస్తుందని అయితే పూర్తిగా అయితే తెలుస్తుంది. ఎస్ఓటి దాడిలో మాత్రం ప్రధానంగా నగ్నంగా ప్రవేశించే డాన్స్ అది చాలా తప్పు. అదేవిధంగా ఫామ్ హౌస్లో లౌడ్ మ్యూజిక్ పెట్టుకోవడం, మద్యం సేవిస్తూ చుట్టుపక్కలకి ఇబ్బంది కలిగించడం కూడా ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకుంటాము అని చెప్పి పోలీసులు చెప్పడం అయితే జరుగుతుంది. పూర్తిగా అయితే వీళ్ళందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. చాలా వరకు పర్మిషన్స్ లేకుండా జరుగుతూ ఉంటాయి. కానీ ఆ ఫామ్ హౌస్ ఓనర్స్ ఎవరైతే ఈ ఫామ్ హౌస్ రెంటడా, లేదంటే ఇంకెవరన్నా ఓన్ ఫామ్ హౌసా, లేదంటే అటువంటి పర్మిషన్స్ తీసుకున్నారు, లేదంటే ఇటువంటి అన్ని కూడా ఇల్లీగల్ జరుగుతున్న నేపథ్యంలో సో ఫామ్ హౌస్ ఓనర్స్ ఎవరైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా?
ఎస్, ఖచ్చితంగా మొయినాబాద్ ఫామ్ హౌస్, ఆ ఫామ్ హౌస్ కూడా ఎవరైతే ఆ పార్టీకి వచ్చారో ఆ పార్టీలో ఉన్న ఒక అతందే ప్రధానంగా అని కూడా సమాచారం వస్తుంది. ఎందుకంటే ఇటువంటి పార్టీస్లో జనరలీ మనం ఎక్కడైనా అవుట్స్కట్స్లో ఫామ్ హౌస్ తీసుకున్నప్పుడు ఆ మేనేజ్మెంట్ వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా చెక్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏదైనా డ్రగ్స్ వాడుతున్నారా లేకపోతే ఇంకేదైనా లోపల ఒఫెన్సివ్ సీన్స్ అవుతున్నాయా లేదా ఖచ్చితంగా అక్కడ ఉన్న వాచ్మ్యానే కానీ వీళ్ళందరూ చెక్ చేయడం అయితే జరుగుతుంది. కానీ ఇటువంటివి ఏవి చెక్ చేయకుండా వాళ్ళ ఓన్ ఫామ్ హౌస్లో ఈ డాన్స్, ముజ్రా డాన్స్ అనేది కండక్ట్ చేసి అమ్మాయిలతో అసభ్యంగా డాన్సులు ఆడిపోయడం కూడా జరిగింది. నగ్నంగా వాళ్ళు ప్రవేశించారు, డాన్స్ చేశారని కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్ పెట్రిషియా, ఇగోరల్గా హైదరాబాద్ మొయినాబాద్ ఫామ్ హౌస్లో మరోసారి ఒక పార్టీ కలకలు రేపింది. ముజ్రా పార్టీ పేరిట ఢిల్లీ నుంచి ఒక 4 అమ్మాయిలను తీసుకొచ్చి అర్ధనగ్నంగా డాన్స్ చేస్తూ ఆ డాన్స్ ని ప్రదర్శించే విధంగా 12 మంది యువకులు ప్రోత్సహించారు. అయితే 12 మంది యువకులు ఆ 4 అమ్మాయిలను కూడా ప్రస్తుతం మొయినాబాద్ పోలీసు అదుపులోకి తీసుకున్నారు. మొయినాబాద్ పోలీసుల సమక్షంలో ప్రస్తుతం వాళ్ళందరూ ఉన్నారు. అయితే వాళ్ళు డ్రగ్స్ వాడారా లేదనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. వారికి సంబంధించి ఇప్పటికే శాంపిల్స్ కూడా సేకరించారు. సో ఫామ్ హౌస్ కూడా డెఫినెట్ గా ఆ 12 మందిలో యువకుల్లో ఒకరిదన్నట్టుగా మనకు తాజా సమాచారం అందుతోంది. సో మొత్తం మీద ఇటువంటి కల్చర్ పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యం కనబడుతోంది. ఇటీవల కాలంలో కూడా అనేక చోట్ల సో ఇప్పటికే నార్కోటిక్స్ బ్యూరో బృందం కూడా పెద్ద ఎత్తున అక్కడ తనిఖీలు చేపడుతోంది. డ్రగ్స్ ని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రయత్నం చేస్తోంది. కానీ ఇటువంటి కొంతమంది అత్యుత్సాహులు మాత్రం తమదైన శైలిలో తప్పించుకునే రకం కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి పార్టీస్ను ఆర్గనైజ్ చేస్తున్నారు. సో ప్రస్తుతానికైతే ఈ 12 మంది యువకులు 4 అమ్మాయిలు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి 4 అమ్మాయిలను కూడా మొయినాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.